23% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ కోరికలను వాళ్ళ నాయకత్వాన్ని మీరు తొక్కిపట్టిండ్రు. మీ కేవలం మీ కుటుంబానికి 5 పదవులు ఇచ్చుకున్నారు తప్ప వెనకబడిన వర్గాలకు మీ మంత్రివర్గంలో స్థానమే లేదు, మహిళలకు స్థానం లేదు. ఇన్ని రకాలుగా అరాచక పాలన సాగించి మీరు ఈ 16 నెలల్లో ఏం కొంపలు మునిగిపోయినాయని చెప్పి బయటికి వచ్చి ఛాలెంజ్లు చేస్తున్నావు కేటీఆర్. కొద్దిగా నన్న ఆత్మవిమర్శ చేసుకో. నీలాగా పరుషమైన పదజాలం మేము వాడం, కానీ మేము చేస్తున్న ఈ చర్యల వల్ల మా ఉద్యమకారులందరి కడుపు మండుతూ ఉంది. రాజకీయాలు చాలా చూసినాం తెలంగాణలో, కానీ నీలాంటి పిచ్చి రాజకీయాలను, తుగ్లక్ రాజకీయాలను ఇప్పుడే చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో డైనింగ్ టేబుల్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఆడబిడ్డలు చర్చిస్తూ ఉన్నారు. ఇంత నికృష్టంగా పరిపాలన కొనసాగిందా అని చెప్పి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులో, మేమందరం కూడా బాధితులమే, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు, సినీ వర్గాల వారు ఏదైతే బాధపడ్డారో వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. మైనార్టీలకు 12% రిజర్వేషన్ పెంచుతానని మేనిఫెస్టోలో పెట్టుకున్నావు, పెంచినవా? కనీసం 1% అన్న పెంచినవా? పెంచలే. మరి ఆ హామీ గురించి ఎవరు మాట్లాడాలి? అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల సహాయం చేస్తా అన్నావు. 1200 మంది తెలంగాణ అమరవీరులకు ఇప్పటిదాకా మీరు చేసిన సహాయం గతంలో 600 పైచిలకు కుటుంబాలకు మాత్రమే మీరు సహాయం చేశారు. అమరవీరులు అనే పేరును కూడా మీరు ఉచ్చరిస్తలేరు. ఎందుకంటే మీ దృష్టిలో, మీ కుటుంబం దృష్టిలో తెలంగాణ అంటే మా కుటుంబమే త్యాగం చేసింది, మా కుటుంబమే సింహం, నోట్లోకి తలబెట్టి మళ్ళీ బయటికి వచ్చిర్రు అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఒక దొంగ దీక్ష చేసిన దాన్ని గొప్పగా జరుపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కదా. కార్పొరేషన్లు ఇస్తా అన్నారు, ఏ రోజు కూడా కార్పొరేషన్లు ఇవ్వలే. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్లకు అట్లా ఇస్తా అన్నారు. ఎంతమంది జర్నలిస్టులకు ఇచ్చిండ్రో ఒక్కసారి లెక్కలు తేల్చాలి కేటీఆర్. అందుకే చిన్న సూచన చేస్తూ ఉన్నా, మొదలు ఒక 15 రోజులు ఎక్కడన్నా పోయిరా. నువ్వు, నీకు పిచ్చిలేస్తుంది ఇక్కడ ఉంటే. ఒదికేమో చెల్లెదు పోతా ఉంది, ఏదో ఒక ఇష్యూ మీద పబ్లిక్లో ఉంటుంది. అవగాహన తెచ్చుకున్న హరీష్ రావు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ ఉన్నాడు. అరే వాళ్ళిద్దరు ఎక్కడ నాకంటే ముందు పోతా ఉన్నారో, మా నాన్నగారి దృష్టిలో వాళ్ళకు మార్కులు ఎక్కడ ఎక్కువ పడతాయో, నాకున్న ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎక్కడ తీసేస్తారో అన్న భయంతో ఏం చేయాలనో తెలియక పిచ్చి పిచ్చి మాటలన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది భవిష్యత్తులో. మీరు పొందాలనుకున్న ఆ పదవులకు ఇవన్నీ కూడా అడ్డంకిగా మారుతాయి. సంయమనంగా ఉండండి, వెయిట్ చేయండి, స్టడీ చేయండి. ఎక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయో నిజంగా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురండి. సందు దొరికింది కదా అని చెప్పి, భాష వస్తుంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూస్తూ ఎవ్వరు కూడా ఊరుకోరు. తెలంగాణ ప్రజలు ఓపిక పట్టిన రోజులు పడతారు. ఓపిక నశించిన తర్వాత ఏం చేయాలనో అది చేస్తారు. జాగ్రత్త కేటీఆర్ గారు. సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కేటీఆర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్, ఒక అసెంబ్లీకి రానటువంటి దద్దమ్మకు కనీసం నేను విసిరే సవాళ్ళు స్వీకరించి నువ్వు వస్తావు, రైతుల గురించి మాట్లాడతావని మేము ఊహించినాం. కానీ నువ్వు అసెంబ్లీకి రావు, పరిపాలన సాగించేటప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైనవు, లేకపోతే ప్రగతి భవన్కే పరిమితమైనవు. లేదు వాస్తు బాగలేదని అసెంబ్లీని మార్చే ప్రయత్నం చేసినావు, కొత్త అసెంబ్లీని కట్టినావు, కొత్త సెక్రటరియట్ని కట్టినారు. ఆ సెక్రటరియట్ కూడా వచ్చి పాలన చేయలేదు. కనీసం ఇప్పటికైనా కేటీఆర్ గారు నిన్ను పిలవలే ప్రెస్కి. నువ్వు మా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గొడివి కూడా కాదు. చిల్లర మల్లర పనులు చేసుకుంటూ, అమెరికాలో అక్కడ ఇక్కడ పెట్రోల్ బంకులలో పని చేసుకుంటూ, నాన్నబెట్టిన ఉద్యమంలో ప్రవేశించి ఈరోజు నేను మంత్రినై నేనే అంతా అంటే నీ స్థాయి ఎంతో మా అందరికీ తెలుసు. కాబట్టి స్థాయి మరచి మా ముఖ్యమంత్రి గారు నేను వస్తున్నా అంటే నిన్ను రమ్మన్లే. ఏ కుక్కల నా కొడుకు కూడా నిన్ను రమ్మన్లే. నిన్ను మేము పరిగణించలేదు. నువ్వు ఎందుకంటే మా ముఖ్యమంత్రికి సరిపోవు. రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు.
మీ సవాల్ను స్వీకరించి మీరు చేసే ప్రతి అవినీతిని అక్రమాన్ని ప్రజల ముందుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనతో నీ పోలికేమిటాయా? మీ నాన్న పట్టిన పార్టీలో దూరి పదవులు అనుభవించి ఒక్క ఓటు కూడా నీ వల్ల రాదని తెలిసి కూడా నువ్వు రేవంత్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసురుతా ఉన్నావు. ఈరోజు 18 నెలల నుంచి రైతులను ప్రభుత్వం మోసం చేసింది అంటున్నావు. రైతులను ఆదుకున్నది ఆనాడు టీడీపీ ప్రభుత్వం. అష్ట కష్టాలు పెడుతున్నారని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించి మొట్టమొదటి రోజు 2004లో ఉచిత కరెంటు విద్యుత్తును ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మేము 2004 నుంచి రైతుల పక్షాన ఉన్నాం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. దేశమంతా రైతులు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తాం. మాది రైతు ప్రభుత్వం. మీరు రైతులను వంచన చేస్తారు. మీరు ₹1,00,000 రుణమాఫీ సంవత్సర కాలంలో చేస్తా అని 10 సంవత్సరాల్లో కూడా రుణమాఫీ చేయని వాళ్ళు. కేటీఆర్ నువ్వు మాట్లాడితే ఎట్లనా? ఇవన్నీ తప్పులు నీ దగ్గర పెట్టుకొని కనీసం ఆలోచించకుండా చదివేమో మనం చక్కగా చదివింది లేదు. వానాకాలం చదువులు ఆ గుంటూరులో ఎక్కడో చదివినావు, అమెరికాలో పోయి నేను ఎంఎస్ చేసినా అంటున్నావు. ఆ ఇంగ్లీషు ఆ యాక్సెంట్ తప్పితే అంతకన్నా బుర్ర ఉన్న చదువేం చదవలే. పెద్దగా ప్రజలు హర్షించే చదువు కూడా నీ దగ్గర లేదు. మరి నువ్వు రుణమాఫీ చేయలేదని మర్చిపోయినవా? మరి మీ నాన్న ఆ రోజు వరేస్తే ఉరి అన్నాడు. రైతుల గురించి నువ్వు చెప్పేది నీతి పాఠాలు. మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం రైతులను నల్ల చట్టాలు తీసుకొస్తే సమర్థించిన వాళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు మంత్రాలను వల్లించినట్టుగా ఉంది. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఆ రోజు రైతులను అనగదొక్కుతా ఉంటే దేశమంతా మోడీ గారు పెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఉంటే సమర్థించినటువంటి చరిత్ర మీ హీనమైన చరిత్ర మీది. రైతుల పట్ల మేము రైతు ప్రభుత్వం, మేము రైతులకు చాలా ఇష్టం. మేము చేసినామయ్యా. రైతు బంధు వేస్తే సరిపోలే. రైతులకు మేము ఇవ్వాల్సిన సబ్సిడీలు ఎన్నో ఉండే. డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఎరువుల మీద కానీ, విత్తనాల మీద కానీ, వీటన్నిటి మీద సబ్సిడీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నువ్వు చేయకుండా ఈరోజు మాట్లాడితే బాగుండదని నీకు కేటీఆర్కు నేను సవాల్ విసురుతా ఉన్నా. హామీలు పదే పదే చెప్తా ఉన్నాం. మేమేం హామీ ఇచ్చినామయ్యా? రుణమాఫీ చేస్తానన్నాం. ఛాలెంజ్గా 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఉచిత విద్యుత్ అన్నం 200 యూనిట్ల వరకు ఇచ్చినాం. ఉచితంగా సిలిండర్కు ₹500 సబ్సిడీ ఇస్తానన్నాం, ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానన్నాం, ఈరోజు కట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. సంవత్సర కాలంలో 60,000 ఉద్యోగాలను మేము ఇచ్చినాం. అరే మేము ప్రకటనలు ఇచ్చినాం, మేము అన్ని చేసినాం, మీరు ఎగ్జామ్ పెట్టి ఇచ్చినారు. మీరు ప్రకటనలు ఎప్పుడు ఇచ్చిండ్రు? మీరు టీఎస్పీఎస్సీ ద్వారా పెడితే పేపర్ లీక్ అయిపోయాయి, లేకపోతే కోర్టుల కేసులేనాయి. ఏనాడైనా నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీలో ఎక్కడా కనిపించలేదు. మీరు దోచుకున్నారు. ఉద్యోగుల పేరిట నిరుద్యోగులను వంచన చేసిండ్రు. సంవత్సరాల పాటు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే ఏ ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు నింపలే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, అడ్డంకులు పెట్టినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా గ్రూప్ 1 పరీక్ష నియమించినాం. మళ్ళీ ఎటు దొరుకుతలేదు, నియామక పత్రాలు ఇవ్వద్దని మీరు కోర్టులో వేసినారు. దాన్ని కూడా మా ప్రభుత్వం ఈరోజు దాన్ని తీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ మాట తప్పరు. మాట్లాడినంటే మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నా కేటీఆర్. మీరు మాటలు ఎన్నో చెప్పిండ్రు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, మళ్ళీ ఎక్కడన్నామన్నారు. దళితుని ముఖ్యమంత్రి అన్నారు, మళ్ళీ ఎక్కడన్నామన్నారు. ఇవన్నీ మీ యొక్క నైజం. అసత్యాలు ప్రచారం చేయడం, అబద్ధాల మీద మీరు నిలబడడం, మాట్లాడడం మీకు ఒక ఆనవాయితీ, మీ అలవాటు. కాబట్టి మీరందరూ కూడా ఇక నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లను పేద ప్రజల రైతుల కోసం ప్రాజెక్టులు కట్టింది ఆనాడు జలయజ్ఞం పేరిట రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఈరోజు నీళ్ళ గురించి మీరు దోచుకున్నారు. ఆ నీళ్లను కూడా మీ పొలాలకు మళ్లించుకున్నారు, మీ ఫామ్ హౌస్లకు. పేద ప్రజలకు ఎక్కడ చేరినాయి? ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి? కాకుండానే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేస్తారు. 1,00,000 కోట్లు దాని మీద దండుకుంటేరి. మరి ఏ ప్రాజెక్టు పూర్తయింది నీ కాలం లోపల? ఎన్ని ఎకరాలకు వచ్చింది? మంచిగా
పంటలు పండించుకునే రైతులను వరి పంటకు అలవాటు చేసి లాస్ట్కు వేరే పంటలు వేయకుండా నాశనం చేస్తారు. మరి ఈరోజు మీరు నీళ్లను మీరే కదా నిధులంటావు నీ కుటుంబానికి వచ్చినాయి, నియామకాలు చెల్లె ఎమ్మెల్సీ ఓడిపోయిందని ఎంపీ ఓడిపోయిందని ఎమ్మెల్సీ ఇస్తుంది, మీ మామ వినోద్రావు ఎంపీ ఓడిపోయిందని ఇక్కడ ప్రణాళిక సంఘం చైర్మన్ ఇస్తుంది తప్ప మీరు ఎవరికన్నా ఏ రోజైనా నిరుద్యోగుల గురించి ఆలోచించినారా, నియామకాల గురించి ఆలోచించినారా? మీకు అదొక స్లోగన్ అయిపోయింది. ఆ స్లోగన్ను పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గుతామన్న మాత్రమే, కానీ ఎప్పుడు కూడా మీరు చేయలే. నీళ్లు రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఏపీకి తరలిపోతున్నాయట. సిగ్గుందా మాట్లాడడానికి? మీరే కదా సస్యశ్యామలం చేస్తా నేను రాయలసీమని అన్నారు, లేకపోతే ఆంధ్రాకు మేము తప్పకుండా సహాయం చేస్తామన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు లేవన్నారు. నిధులన్నీ మీ ఇంట్లో దోచుకున్నారు. ఇంకా ఏం మాట్లాడినా కూడా ఎరువుల బస్తాలు, ఎప్పుడు కూడా ఎరువుల బస్తాల కోసం ఎక్కడ కూడా రాలేదు. మీరు అట్టి గ్లోబల్ ప్రచారానికి పూనుకున్నారని నేను తెలియజేస్తా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గురించి మీకేం తెలుసా? కాంగ్రెస్ పార్టీ కోసం గరీబోడు బ్రతకాలని ఆనాడు ఇందిరాగాంధీ రోటీ కపడా ఔర్ మకాన్ అని లేనోడికి ఇళ్ళనిచ్చింది, లేనోడికి భూములను పంచింది. ఇది నువ్వు పుట్టక ముందు కేటీఆర్ గారు 72లోనే ఇందిరాగాంధీ లేనోడికి నిరుపేదలైనటువంటి అందరికి కూడా భూమి ఉంటే బ్రతుకుతారని 3 ఎకరాల భూమిని ఆనాడే సాగు కోసం పట్టాలిచ్చింది. ఆ పట్టాలిచ్చిన భూములను మీరు హరితారణ్యం పేరిట లేకపోతే ఇంకేదో పేరిట వాటన్నిటిని దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు. మరి ఇంట్లో లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం. పేదలకు ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకుల్లో నిరుపేదలకు రుణాలను ఇప్పించినటువంటిది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే నీకు అర్థం కాక అక్కడ ఒక ఆయన కేంద్రంలో ఎమర్జెన్సీ అంటాడు. ఎమర్జెన్సీకి మించిన నిర్బంధం ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. బీజేపీ హాయంలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చి మాటలు తప్పినారంటున్నారు. మీరు తప్పినరు. మీరు పల్లె ప్రణాళిక అన్నారు, బడిబాట అన్నారు, ఇంకా ఎన్ని వాగ్దానాలు చేయాలో ఇంటికో ఉద్యోగం అన్నారు. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి 6 గ్యారంటీలు తప్పకుండా ఇప్పటికే నెరవేరుస్తూ ఉన్నాం, నెరవేర్చినాం. ఇంకా కొత్త గ్యారంటీలను కూడా పట్టుకొస్తాం. ప్రజలకు డెఫినెట్గా సంవత్సరం లోపలనే మేము ఎన్నో చేసినాం, ఇంకా చేసేది తప్పకుండా ఉన్నది. ఈ యొక్క తెలంగాణను బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ తయారు చేయడానికి మా ముఖ్యమంత్రికి ఉన్నారు. నోటికి వచ్చినట్టు కేటీఆర్ మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆ నాలుక మమ్మల్ని కోసుడు కాదు, మొండి రంభంతో నీ నాలుకనే కోసి ఉప్పు కారం అద్ది పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.